ఈరోజు చూస్తే వైసీపీ గురించి ఎప్పుడు ఎండేస్తున్న విజయసాయి రెడ్డి సూచనలు సలహాల మేరకు జగన్మోహన్ రెడ్డికి చెప్పింది ఏంటంటే, నీ పక్కన ఉన్న కోటరీని మార్చుకో, వాళ్ళ మాటలు వినకు, అప్పుడు నీకు కనీసం గ్రాఫ్ అన్న పెరగచ్చు అని ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఇదంతా కాకుండా ఆయన 2వ పొజిషన్ నుంచి 2000 పొజిషన్కి వెళ్ళారు. అందుచేతనే ఇంపార్టెన్స్ తగ్గడం వల్ల ఆయన అవసరం ఇంకా లేదని చెప్పి వైసీపీ పార్టీని వీడారు ఆయన. ఇదంతా పక్కన పెడితే 2 ఏళ్ల క్రితం విజయసాయి రెడ్డి న్యూస్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చాలా బలంగా ప్రయత్నించారు. కానీ ఆ ఐడియాని డ్రాప్ చేశారు. పొలిటికల్ గాను పర్సనల్ గాను ఆయనకు వచ్చినప్పుడు క్రైసిస్ వల్ల అవనండి, ఏదన్నా అవనండి, ఆయన డ్రాప్ చేసిన మాట వాస్తవం. కానీ ఈరోజు మనం చూసుకుంటే కనుక యాజ్ పర్ రిపోర్ట్స్ విజయసాయి రెడ్డి ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ యూట్యూబ్ ఛానల్ అండ్ వెబ్సైట్స్ మాత్రం స్టార్ట్ చేయబోతున్నాడు అతి త్వరలో. అది కూడా హైదరాబాద్ని బేస్ చేసుకుని ఈయన న్యూట్రల్ వేలో న్యూట్రల్ న్యూస్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయడానికి యూట్యూబ్ అండ్ వెబ్సైట్లోకి మాత్రం ఎంటర్ అవుతున్నారు. న్యూస్ ఛానల్ అనేది లేనే లేదు ఇప్పుడు. సో న్యూస్ వ్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇలాంటి పేర్లతో ఆయన ముందుకు రావచ్చు. విజయసాయి రెడ్డి గారు పొలిటికల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కనుక ఎస్, చాలామంది ఊహాగానాల ప్రకారం ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవుతారు. జనసేన పార్టీ నుంచి మళ్ళీ హీ మే కంటిన్యూస్ పొలిటికల్ స్ట్రాటజైజింగ్ అనుకుంటారు. విజయసాయి రెడ్డి ఈజ్ అ క్లెవర్ పర్సన్, చార్టెడ్ అకౌంటెంట్. జగన్మోహన్ రెడ్డి కేసెస్లో A2గా ఉన్నాడు. ఆయన బాధ కూడా అదే, నేను ఒక కేసులో A2 ఉంటే అన్ని కేసుల్లో నన్ను A2గా మాట్లాడతారేంటి?